లో మందు బాటిల్ కొనుక్కున్నారనేది ఒక సీసీ ఫుటేజ్ చెప్తున్నారు. హ్మ్. ఏలూరు దగ్గరలో ఒక మందు బాటిల్ కొనుక్కున్నారు, ఒక సీసీ ఫుటేజ్ చెప్తున్నారు. రాముప్పాడు దగ్గర యాక్సిడెంట్ అయ్యి పడిపోయారు. ఆయన పడిపోతే ఆయన తీసి ఒక ఎస్సీ గారు కూర్చోబెట్టి హ్మ్. అక్కడ ఒక హోటల్ అబ్బాయి వచ్చి టీ ఇచ్చి ఆ కవర్ కూడా కట్టారు. కట్టి కూర్చోండి వెళ్ళకండి మీరు బాగోలేదని చెప్పేసి అన్నారు అనేది అది ప్రథమిక సాక్ష్యం చెప్తున్నారు. హ్మ్. అయితే అక్కడ ఎస్ఐ గారు కూడా మానవతా వృత్తితోనే ఒక అమ్మాయిని పడిపోయాడు. ఆయన పాస్టర్ ప్రవీణ్ గారు అని తెలియదు. ఆయన తెలియకపోయినా ఆయన ఒక మానవత్వంతో ఆయన కూర్చోబెట్టి ఆయన తాగి ఉన్నాడా, తాగి లేడా, పాస్టర్ ప్రవీణ్ గారా అది చూడలే. ఓకే. మనిషి ప్రాణం అపాయంలో ఉంది కూర్చోబెట్టి ఆయనకి అన్ని మొఖాలు కడుక్కోమని టీ ఇప్పించి కాపాడాడు. హ్మ్. అది మనం చూడాల. ఎస్ఐ గారి దృష్టిలో అది మనం చూసుకోవాలి. అంటే ఒక మనిషిని ఆయన కాపాడటానికి ప్రయత్నం చేశాడే తప్ప ఆయన తాగి ఉన్నాడా, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇది తప్పది. ఇదంతా అసందర్భం మాటలు. ఎందుకంటే ఒక మానవత్వంతో ఆయన చెప్తున్న మాటలు మనం చాలా క్లియర్గా, ఆయన చెప్తున్న మాటల్లో నాకు పాస్టర్ ప్రవీణ్ గారు అని తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన కింద పడిపోయి ఉంటే ఆయన తీసి నేను కూర్చోబెట్టి ఆయన ముఖం మీద కడుక్కోమని చెప్పి టీ తాగమని చెప్పి టీ తెప్పించి ఇచ్చాను. బాగా ఇక్కడ వద్దు, ఇప్పుడు పొజిషన్ బాగాలేదు కాబట్టి వెళ్ళొద్దని చెప్పాను. ఎక్కడికి వెళ్తాను అంటే రాజమండ్రి వెళ్తున్నానని చెప్పాను. ఈ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్గా ఉంది. అంటే ఆయన మానవత్వంతో ఆలోచించాడు. ఒక పోలీస్గా చూడలేదు ఆయన. ఒక పోలీస్గా చూసి నువ్వు తాగి ఉన్నావా లేకపోతే ఏమున్నావు అని అడగలే. ఒక పడిపోయిన వ్యక్తిని కాపాడాడు, వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఇది స్టేట్మెంట్ అక్కడ కరెక్ట్. ఆయన తాగి ఉన్నాడా, తాగి లేదా, అలవాటు ఉందా లేదా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి, లేదా ఆయన తిరుగురు మెంబర్స్తో చెప్పాలి. ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడ కొన్నారు అనేది మందు శబ్దం, అక్కడ దానికి వెళ్ళారు మందుకి వెళ్ళారు గ్యారంటీ ఏంటి? మీరు మనం 2 పాయింట్లు ఆలోచించాలి. ఆయన డ్రింక్ తాగడానికి వెళ్ళారా, తీసుకోవడానికి వెళ్ళారా, లేకపోతే మామూలుగా ఏదైనా అవసరం ఉండి వెళ్ళారా, లేకపోతే ఒక సోడాను వాటర్ బాటిల్ అవసరం ఉండి కూడా వెళ్ళొచ్చు కదా. వైన్ షాప్కి వెళ్ళాలందరూ తాగుబోతులు కాదు, వైన్ షాప్కి వెళ్ళాలంతా తాగుబోతులు కాదు అని చెప్పడానికి లేదు. 2 పాయింట్లు తీసుకోండి ఇక్కడ. వైన్ షాప్కి వెళ్ళిన వాళ్ళందరూ తాగుబోతులు కారు, వైన్ షాప్కి వెళ్లకుండా ఉన్న వాళ్ళంతా తాగుబోతులు కారు అని అనడానికి అవకాశం లేదు. 100% తాగుబోతులు అయి ఉండొచ్చు. కనుక మనం దాన్ని ప్రాథమికంగా తీసుకోకూడదు. అసలు విజయవాడ దగ్గర రామప్పాడు దగ్గర యాక్సిడెంట్ జరిగిన మనిషి ఏ కోణాన ఫ్యామిలీ మెంబర్స్ మరి మధ్యలో ఫోన్ చేశారా, చేయలేదా, చేస్తే ఆ ఫోన్లో మరి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాడా, చెప్పలేదా, హెడ్లైట్ అది పగిలిపోయింది, వెనకాల పగిలిపోతే ఒక తాడుతో కట్టుకొని రాజమండ్రి దాకా రావడానికి ఏం అవకాశం వచ్చింది? ఇది ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి మనం దాంట్లో ఎక్కువగా వెళ్ళకూడదు. రెండోది, అక్కడి నుంచి ఒక యాక్సిడెంట్ అయిపోయినా, పడిపోయినా, చిన్న చిన్న దెబ్బలు తగిలినా, ఒక పెట్రోల్ బంక్ కాడికి వచ్చి పెట్రోల్ వేయించుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పెట్రోల్ వేయించుకున్న తర్వాత అక్కడ కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉన్నాయని అన్నారు. అక్కడి నుంచి ఆటోమేటిక్గా వచ్చేసాడు కదా. మరి వచ్చిన వ్యక్తి అక్కడ కూడా ఆయన వచ్చిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా మనం టోల్ గేట్ లో చూసాం, ఏది రాజమండ్రి దగ్గర కొవ్వూరు టోల్ గేట్ చూసాం. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్తున్నాడు. మరి ఆయన కాదో తెలియదు, ఆయన వెళ్తున్నాడు. మరి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళి అక్కడ పడిపోయాడు అనుకుందాం. పడిపోతే ఎలిమెంట్ ఉంది, పడిపోతే దెబ్బలు తగులుతాయి, కానీ ఎలా చనిపోతాడు? ఇక్కడికొచ్చినా మనకి కావాల్సిందల్లా పడిపోయాడు, పడిపోతే పైనుంచి 10 అడుగులు కిందకి పడిపోయినా, దొండిపై పడిపోయినా చచ్చిపోయే అంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇస్ ద నెంబర్ 1. ఒకవేళ రాత్రి 11 గంటల సమయంలో జరిగితే ఎదురుగుంటా పెట్రోల్ బంక్ ఉంది, సో మెనీ వెహికల్స్ ఆల్రెడీ వెళ్తున్నాయి, ఏదో ఒక వెహికల్ చూడలేదా? ఒకవేళ బతికుంటే నాకు అక్కడ కర్రల మీద ఎందుకు బ్లడ్ వచ్చింది, మొత్తం అన్నిటి మీద బ్లడ్ ఎందుకు వచ్చింది? మనం ఏ విధంగా అక్కడ పడిపోతే ఆయనంత యాక్సిడెంట్ అవ్వకుండా పడిపోతే చనిపోయే ఆస్కారం లేదు. ఆయన ఏమి 80 సంవత్సరాల ముసలోడు కాదు, వెరీ ఫిట్నెస్, మొత్తం టోటల్గా వేల మందికి శుభవార్తలు చెప్పే వ్యక్తి ఆయన, మొత్తం టోటల్గా స్టామినాతో ఉన్న వ్యక్తి. ఓకే, మీరు డ్రింక్ చేసి వచ్చాడు అనుకుందాం, పడిపోయాడు అనుకుందాం, హౌస్ పాసిబుల్ అని చనిపోవడం ఎలాగవుతుంది చెప్పండి?
కనుక ఇదంతా క్రైస్తవ సోదరులకి ప్రశ్నతో సమానం. ఎందుకు ఈ ప్రశ్నలు అన్ని వచ్చాయి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇస్ వైఫ్, ఆమె మొత్తం ఫస్ట్ ఏం జరిగింది, వెళ్ళేటప్పుడు ఏమైనా గొడవలు జరిగాయా, ఆ మధ్యలో వచ్చేటప్పుడు ఏమైనా గొడవ జరిగిందా, ఏమైనా ఎక్కడైనా ఏమైనా ఘర్షణ జరిగిందా, రాముప్పాడులో పడిపోయేటప్పుడు ఆమె యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కానీ ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చాడా, లేకపోతే రాత్రి ఉదయం వెళ్ళిపోయిన వ్యక్తి రాత్రి 11 దాకా మీరు ఏమైనా ఫోన్ చేశారా, మీకు ఆయన ఏమైనా ఫోన్ చేశాడా, ఇస్ నెంబర్ 1. అక్కడి నుంచి అక్కడ ఆల్రెడీ విజయవాడలో యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ చనిపోవడం అంటే ఏం జరిగింది, ఇది ఎవరు యాక్సిడెంట్ చేయలేదు అంటున్నారు. మరి ఆ వ్యక్తి అక్కడి నుంచి వస్తూ ఇక్కడ చనిపోవడానికి కారణం ఏంటి, అంతే కదా. ఇప్పుడు అక్కడ ఎస్ఐని అడిగి ఉండకపోవచ్చు, లేకపోతే ఎస్ఐ చూసి ఉండకపోవచ్చు, అక్కడ ఎవరైనా కొట్టారా, లేకపోతే ఎవరైనా మ్యాన్ హ్యాండిల్ చేశారా, లేకపోతే అక్కడి నుంచి వస్తేప్పుడు ఎవరైనా సరే 4 గంటల్లో దీనిలో ఎవరైనా ఈయనకి ఆయనకి గొడవలు జరిగాయా, అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్దామని ఒక పట్టుదలతో వచ్చాడా. ఇంకోటి, ఈయనకి ఎక్కడైనా రాష్ట్రం అంతటా కూడా దేశం అంతటా కూడా ఈయనకి మొత్తం టోటల్గా కార్యకర్తలు ఉన్నారు, రాష్ట్రం అంతటా అభిమానులు ఉన్నారు. ఒక ఫోన్ కాల్ విజయవాడలో చేస్తే 1000 మంది వస్తారు. ఆయన అక్కడ బండి ప్రాబ్లం వస్తుంది అనుకుంటే 1000 మంది అక్కడ వచ్చి ఉంటారు. ఈ రోజు వేలాది మంది వేల కుటుంబాలు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నాయి, నిరాహార దీక్షలు చేస్తున్నాయి, వాళ్ళ ఊరేగింపుగా వెళ్తున్నారు. ఇవన్నీ వెళ్తున్నప్పుడు ఎందుకు రారు, ఇవన్నీ ప్రశ్నలతో సమానం. ఎందుకంటే యాక్సిడెంట్ జరగలేదని ఐజీ గారు చెప్తున్నారు, బాగుంది, కానీ చచ్చిపోవడానికి ఆస్కారం లేదు, చనిపోవడానికి ఆస్కారం కనబడట్లేదు. ఎవరైనా చంపైనా ఉండాలి, గొడవైనా అయి ఉండాలి, ఏదైనా బలమైన దెబ్బ తగిలేని ఉండాలి, లేదనుకుంటే కర్ల మీద కానీ వీటి మీద కానీ జరిగి ఉండాలి. మీరు చెప్పిన సీసీ ఫుటేజ్ కోసంగా మనం మాట్లాడుతున్నాం. ఇది క్రైస్తవుల అనుమానం, వాళ్ళ అనుమానం నివృత్తి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఇప్పుడు అక్కడ రాముప్పాడులో యాక్సిడెంట్ జరగడం ఏంటి, రాముప్పాడులో దెబ్బలు తగలడం ఏంటి, ఆ ఎస్ఐ గారు తప్పేం లేదు. ఎస్ఐ గారు ఒక మానవత్వంతో ఆయన దింపేరు కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు, ఒక మంచి మనసుతో ఆయన చేశాడు. అది బాబు ఇక్కడ ఉండి కూర్చో వెళ్ళొద్దు అని చెప్పాడు, తప్పలేదు. అది ఆయనకి ఏం తెలియదు. ఆయన మీ పాస్టర్ ప్రవీణ, లేకపోతే నువ్వు తాగున్నావా, లేకపోతే ఇంకొకటి అని అడిగుంటే అది వేరేగా ఉండే, కానీ అది అడగలేదు ఆయన. ఒక మంచి మనస్తత్వంతో చేసిన వ్యక్తి. ఇంకా అలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారంటే యాక్సెప్ట్ చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే. మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ ఏ కోణంలో కూడా ఆయన పడిపోతే, అంటే నేనేమంటే 10 అడుగుల నుంచి బండి పడేద్దాం, మనిషిని పడేస్తే ఎలా చనిపోతారు, హార్ట్ ఫెయిల్ అయ్యానే చనిపోవాలా, హార్ట్ మొత్తం టోటల్గా అనిసేసైనా చనిపోవాలా. ఈ మొఖం నిండా మొత్తం టోటల్గా ఎందుకు ఇంత దెబ్బలు తగులుతాయి, అంత దెబ్బలు జరిగే అవకాశం అక్కడ ఏముంది.